కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తొంగలో తొక్కిందని వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై దృష్టి సారించి ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. ఆదినారాయణ రెడ్డి వైసీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. హెల్త్ క్యాంపుల్లో నిర్వహిస్తున్నానని పదే పదే చెప్పే ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితిపై స్పందించాలని రామసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 తారా లేదా కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే చేతులు ఎత్తేసినారు. బ్యాట్ లేసే పరిస్థితి లేదు, 6 ఏం కొడతారని చూస్తా ఉన్నాం. రోజు సూపర్ 6 మీరు చెప్పినది అమలు చేయండి, ప్రజలు హర్షిస్తారు. ఈరోజు ఒక్క హామీ కూడా నెరవేర్చేదానికి ప్రయత్నాలు కూడా జరగలేదు. పెన్షన్ అనేది కామన్ గా రొటీన్ గా వచ్చేటువంటి స్కీమ్. పెన్షన్ ఇవ్వడం అనేది ఆ రోజు 3,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఈ రోజు ఎన్నికల ముందు మీరు చెప్పినారు పెన్షన్ అనేది అమలు చేస్తున్నారు. రొటీన్ గా మిగతా ప్రతి మహిళకు ఇస్తామనేది అమ్మఒడి రైతులకు సహకారం కూడా సాయం ఆర్టీసీ ఉచితంగా బస్సు ఏమైపోయింది, 3 సిలిండర్లు ఇస్తామన్నారు. అదే విధంగా యువతకు నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తామన్నారు. 3,000 రూపాయల పరిస్థితి ఏమైంది, ఊసి ఎత్తుకునే పరిస్థితి. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు అందరినీ కూడా ప్రజలను ఆశలు రేకెత్తించి మీరు చెప్పి ఈ రోజు అప్పులు ఎక్కువ ఉన్నాయి, మేము అమలు చేయాలంటే మా చేత కావడం లేదు.